జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఇవాల్టి నుంచి నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలను మినహా అన్ని రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసులో సమర్పించవచ్చు. ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అందుబాటులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. అభ్యర్థులు అక్టోబర్ 24 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. కౌంటింగ్ నవంబర్ 14న యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహిస్తారు. అక్కడే విజేతను ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం ఎన్కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పణకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు నామినేషన్ ఫారాన్ని ఆన్లైన్లో సమర్పించవచ్చు. అయితే క్యూఆర్ కోడ్తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలి. ఆన్లైన్ డిపాజిట్ బ్యాంక్ లేదా ట్రెజరీలో క్రెడిట్ అయి ఉండకపోతే మాన్యువల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు రిటర్నింగ్ ఆఫీసర్ను సంప్రదించాలని సూచించారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లున్నారు. దీంతో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.